ఏదైతే మన ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల గురించి మంచిర్యాలలో 420 డబుల్ బెడ్రూమ్లు కట్టియడం జరిగింది. పెద్దలు మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారి నాయకత్వాన్ని. అందులో 350 కంప్లీట్ అయ్యి మొత్తం దాన్ని ఒక పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు వీలు లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీలల్లో ఏదైతే వార్డుల కౌన్సిలర్లు ఉన్నారో ఆనాడు ఆ కౌన్సిలర్లకు వార్డుకు 5-6 ఏర్పాటు చేస్తే అందులో ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి అన్ని కాన్స్టిట్యున్సీలో జరిగింది. అట్లా కాకుండా మా నాయకుడు దివాకర్ రావు గారు బీద ఏదైతే బలహీన వర్గాలు ఉన్నారో వారికి పూర్తి న్యాయం జరగాలని ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారికి సూచన చేయడం, అప్పుడున్న కలెక్టర్ గారు ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేసిన వాళ్ళందరికీ పద్మావతి ఫంక్షన్ హాల్లో ఓన్లీ బెనిఫిషియర్ను మాత్రం తీసుకొని ఆ రోజు అక్కడ వేరే వాళ్ళని ఎవరిని అందులోకి అలో చేయొద్దు, ఏ లీడర్ను ఏ కౌన్సిలర్ను ఎమ్మెల్యేను నేను కూడా అక్కడికి రావద్దని స్ట్రిక్ట్గా కలెక్టర్ గారికి సూచన చేయడం జరిగింది. ఒక మంచి ఆలోచనతోని అక్కడ ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్స్తోనే కలెక్టర్ గారు మరియు దానిలో ఉన్న సిబ్బంది అందరూ ఏదైతే ఎంప్లాయీలు ఉన్నారో న్యాయంగా ధర్మ పద్ధతిలో డ్రా తీసి బెనిఫిషియర్ను ఎన్నుకోవడం జరిగింది. ఇది దివాకర్ రావు గారి విజయం. ప్రజలందరూ చాలా సంతోషంగా దివాకర్ రావు గొప్ప పని చేసిందని, ఏదైతే బలహీన వర్గాలు ఉన్నారో బీద ప్రజలు ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందులో న్యాయంగా జరిగింది, ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా నిజాయితీగా జరిగిందని చాలా ఆనందపడ్డారు. ఆ రోజు ఒక సొంత గూడు వచ్చిందని బీద వాళ్ళు చాలా సంతోషంగా ఆనంద భాష్పాలు సంతోషంతో ఆనంద భాష్పాలు వచ్చి ఎంతోమంది మాకు చెప్పిన సందర్భం. కానీ ఇంతవరకు వారికి వీటిని అలాట్ చేయకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎన్నోసార్లు మేము ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి సూచన చేసినాం, మా నాయకుడు చేసిండు, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, అట్నే అధికారులకు కూడా అందరికీ మేము చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి చాలా సందర్భంలో మేము ఒక 2-3 సార్లు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు రెడీ అయినాయని చెప్పి ప్రజలకు మా యువ నాయకుడు విజిత్రావు గారు వెంబడి మేము వెళ్ళి ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ తయారైనది అన్ని చూపించుకుంటూ మేము ప్రజలకు తెలియజేస్తూ ఆ రోజు కూడా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కలెక్టర్ గారు మీరు ఎందుకు అర్హులైన బీద ప్రజల రెడీ అయిన బెడ్రూమ్లను ఇవ్వట్లేదు, వాళ్ళకు డ్రా పొందిన వాళ్ళకు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు ఆ బీద ప్రజల ఓట్లు మీకు వేయలేదు అనుకుంటానులా? ఏ ఉద్దేశంగా పక్కకు పెడతాను? వాళ్ళు కన్నీరు మున్నీరై ఆ రోజు ఆనందపడితే ఈరోజు బాధ కొద్దీ మాకైతే చెప్పుకోవడం, ఇక్కడ మా సారింటికి రావడం, ప్రజలలో కూడా మాకు ఇవ్వరట, వేరే వాళ్ళకి ఇస్తారట, కాంగ్రెస్ వాళ్ళు సూచించిన వాళ్ళకే ఇస్తారట అని ఒక ప్రచారం మార్కెట్లో జరుగుతుంది. ఇది అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రచారం నిజమా? అసలు ఏం జరుగుతుంది? ఏ ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో చేస్తానులా? లేకుంటే మీకు అలాంటి ఉద్దేశం లేకుంటే ఏదైతే కలెక్టర్ గారు దయచేసి మీరు వారికి ఎవరికైతే డ్రాల అర్హత పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఒక ప్రకటన చేయాలి. ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు మీరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇస్తామని చెప్పాలి. మీకు ఎలాంటి దురుద్దేశం లేకుంటే ఖచ్చితంగా చెప్పాలి. ఇన్ని రోజులు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఉన్న కట్టిన డబుల్ బెడ్రూమ్ మొత్తం చాలా ఖరాబ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు వేరే ఏ ఉద్దేశంగా మీకు ఏమైనా ఓట్లు వేయలేదనా? ఆ రోజు ఏదైతే బెనిఫిషియర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దివాకర్ రావు గారు ఇచ్చిండని వాళ్ళు దివాకర్ రావు గారికి ఓట్లు వేసిందని ఆలోచన కొద్ది మీరు వాళ్ళని పక్కకు పెట్టాలన్న ఆలోచన మీకు ఇట్టుందా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మీకు ఉన్నది. వాళ్ళకు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతాను? మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రమైన ఆలోచన ఉంటే బీదల్లో నోర్లు కొట్టద్దు అని, అది నీకిట్ట మీరు వేరే దానికి ఏమైనా స్కీమ్ అనేది ఏమైనా ఏర్పాటు చేసుకుంటాను అది కూడా జనాలు ఒక్కొక్కరు రకరకాలే అంటాను. డబుల్ బెడ్రూమ్లు అమ్ముకోవడానికి ప్లాన్ చేస్తాను అని జనాలు అంటాను. వాళ్ళకి సమాధానం చెప్పాలి. కార్పొరేషన్ స్థాయి మీటింగ్ ఏదైతే ఉన్నదో మంచిర్యాలకు సంబంధించినటువంటి
బడ్జెట్ సమావేశం ఇది మొట్టమొదటిగా కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు గెలిచినటువంటి కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో నడిచినటువంటి బడ్జెట్ సమావేశంలో మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుస్తున్నటువంటి సందర్భాలలో ఏమన్నా ప్రతి డివిజన్కి చర్చించి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద స్పందించి అక్కడ కార్పొరేటర్ ఏదైతే ఉన్నాడో అక్కడ సమస్యలను విని దానికి పరిష్కారం దిశగా జవాబులు చెప్తారని ఆశించినటువంటి సందర్భంలో ఆశ నిరాశ అయింది. కార్పొరేషన్లో కూడా ఎట్లా తయారైందంటే అక్కడ ఒక పక్క అసెంబ్లీలో మనల్ని మాట్లాడలేకపోవడం, వాళ్ళది ఇక్కడ నేర్చుకున్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రతిపక్ష పోలు ఎవరు ఉండొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ప్రజా సమస్యల మీద ఎవరు గొంతెత్తొద్దు, మేము చెప్పిందే నడవాలా. డివిజన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ వరకు, కార్పొరేషన్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలకు నిదర్శనమే మొన్న బడ్జెట్ మీటింగ్. ఎందుకంటే ఎంతమంది గెలిచినా ఎన్నున్నాం అనేది కాదు, మేము కూడా కౌన్సిల్లో ఉన్నాం. మీరు ఆ రోజు ఫ్లోర్ లీడర్ ఉన్నారు, ముగ్గురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళే కాకుండా మేమే చెప్పినాం ఒక అధికార పార్టీగా స్టార్టింగ్ మీటింగ్ నుంచి మొదలు పెడితే ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలకు అతీతంగా ఎంతో అదృష్టం కొద్దీ మనందరం ఇలా గెలిచినాం. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఒక కుటుంబం లెక్కలా మనందరిపైన ఉందని చెప్పి తీర్మానం చేసుకొని గత మున్సిపాలిటీ ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో అందరికీ అవకాశాలు ఇచ్చి వారి వారి వార్డుల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకొని పరిష్కార దిశగా పోయినటువంటి మంచిర్యాల మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడున్న కార్పొరేషన్ కావచ్చు. దానికి భిన్నంగా కనీసం లేచి మాట్లాడుతా అంటే కూడా మా వాళ్ళను మాట్లాడలేకపోవడం ఎంత దురదృష్టకరం అంటే ఫస్ట్ మీటింగే ప్రతిపక్ష నాయకులు పోయి కింద కూర్చుండవలసిన పరిస్థితి ఏర్పాటు చేసిరంటే మీరు ఏ స్థాయిలో ఈ కౌన్సిల్ని నడపాలనుకుంటారు, కార్పొరేషన్ నడపాలనుకుంటారో ప్రజలకు అర్థమవుతుంది. మీరు అనుకునే తడువుగా మీ ఇష్టానుసారంగా మీకు భజన చేసే ఎవరైతే భజన చేస్తారో మేయర్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, ఒకటే చేంజ్ అయింది. అక్కడ ఎమ్మెల్యే గారు చేంజ్ అయినరు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉన్న చైర్మన్ ఇప్పుడు చేంజ్ అయ్యి మేయర్ అయ్యాడు. కానీ నటించే అక్కడ నా యాక్టర్ ముందు నటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యాజిటీజ్గా భజన కొట్టుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ భజనకు మీరు ప్రభువుల పడద్దని మేయర్ గారికి మొన్న సూచించడం జరిగింది. ఎంత విడ్డూరం అంటే పరిపాలన అనుమతులు ఒక జిరాక్స్ కోసం 12,50,000 రూపాయలు పెడతారు. ప్రజలు నవ్వుకుంటారు. అసలు నాకైతే అర్థమైతే లేదు. 12,50,000 అంటే సంవత్సరానికి, అంటే వీళ్ళు అనొచ్చు మేము పరిపాలన అనుమతుల కోసమే పెట్టినాం, మేమన్నా దాన్ని తీసుకున్నామా, తీసుకుంటారు. అది కాకుండా సరిపోలేని ఇంకా 6 లక్షలు పెడతారు. మిమ్మల్ని అడిగేటోళ్ళు లేవు. మా కార్పొరేటర్లు ఏమన్నా మాట్లాడిస్తారా? ఒక రోజుకి రూపాయి జిరాక్స్ తీసుకున్నా కూడా 3,500 కాపీలు ఒక రోజు కొడితే 12,50,000 సంవత్సరానికి కొడతాయి. 3,500 గంగల పోని కనీసం 100 నడుతున్నాయా? ఏడుకోతున్నాం మనం. అసలు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఇట్లాంటి డబ్బులు వృధా చేస్తూ ప్రజాధనాన్ని మీరు ముందుకు తీసుకున్నటువంటి సందర్భాలలో మా కార్పొరేటర్లు ఎక్కడైతే ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతుకలను నొక్కే విధంగా ఏదైతే మీరు ప్రవర్తిస్తుండ్రో, మా గొంతుక కాదు నొక్కేది, మీరు మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల గొంతుక నొక్కి ఒక్కరిద్దరి స్వభావాల కోసం అక్కడ పనిచేస్తుండే మీ కౌన్సిల్, మీ కార్పొరేషన్ అని ప్రజలు అనుకుంటారు. ఇప్పటికైనా మేలుకొని మేము కూడా గతంలో ఎజెండాలో ఏదైనా తప్పుడుగా అక్కడ ప్రచురించబడ్డా, నాయకులకి ఆఫీసర్లకి సమన్వయ లోపం ఉన్నా అక్కడ ప్రతిపక్ష నాయకులు ఎత్తినటువంటి సందర్భాలలో క్యాన్సల్ చేసినాం బేషరతుగా. మీరు కూడా చేయాలి కదా, ఇది తప్పు పడ్డది లేకపోతే ఇది కాదు, ఇలా చేయడం ఇబ్బంది, బేషరతుగా అది వెనుకకు తీసుకోవాలి. అదే కాదు, రాబోయే రోజుల్లో వేసవి ఉన్నది, వేసవి దృష్ట్యా ప్రతి డివిజన్లో ఇబ్బందులు ఉంటాయి. 60 డివిజన్లు ఒక వ్యక్తికి అవగాహన ఉండదు. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ వారి సమస్యలు కార్పొరేషన్ మీటింగ్లో తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ స్పందించి తక్షణం తెల్లారిపోయి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించగా ముందుకోవడానికి ఆ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం.
ఇక ఎవరిని మాట్లాడనీయకుండా మీరే ఇద్దరు ముగ్గురు మాట్లాడితే ఇంకా సమస్యలను ఎట్లా తెలుస్తాయి? ఆ సమస్యలను పరిష్కరించేవి ఎట్లా? వాళ్ళు కూడా మీకు చెప్పరు. మీ పార్టీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, మీరు 5 ఉన్నారు, 6 ఉన్నారు, 10 సంఖ్య ముఖ్యం కాదు, ఈడ సమస్య ముఖ్యం. ఆమె సమస్యను పరిష్కరించడం ముఖ్యం. దాన్ని తెలుసుకుని ముందుకోవాలి తప్ప ఈ పద్ధతులు కరెక్ట్ కాదు. ప్రధాన పక్షాల అటువంటి ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా మేయర్ గారే నిర్ణయం తీసుకొని వీళ్ళే మాట్లాడాలి తనే స్వయంగా చెప్పుకుంటూ పోతే మేము అడిగినాం మేయర్ గారిని, మేయర్ గారు మరి మీరు మాట్లాడవలసింది మీరే చెప్తారా, మరి పార్టీలకు అవకాశం ఇస్తారా అంటే అక్కడ జిల్లా సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు వారి సమక్షంలోనే. మేము బడ్జెట్ వినిపించేంత వరకు మీరు ఓపిక పట్టండి, అందరికి కూడా అవకాశం ఇస్తా అని అక్కడ ప్రెస్ మిత్రులను కూడా కవర్ చేయకుండా బయటకు వెళ్ళిపోయిన సంఘటన ఆ రోజైతే అందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది. అది ఒక ప్రజాస్వామ్యంలో చాలా బ్లాక్ డేగా మా పార్టీ తరఫున మేము అనుకుంటా ఉన్నాం. మంచిర్యాల పట్టణ ప్రగతిలో భాగంగా టౌన్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అభివృద్ధి విషయంలో మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ పట్టణ ప్రజలకు అనుకూలంగా ఒక బడ్జెట్ అనేది తయారు చేయాలి. ఆ బడ్జెట్లో కేవలం వాళ్ళు అనుకున్న కాడన ఇంకో కాడన అనేది కాకుండా ఈ బిల్లు తయారు చేయడం జరిగింది. శ్మశానాల వాటికలు అన్నారు, జిరాక్స్ మిషన్ అన్నారు, కార్మికుల పారిశుద్ధ కార్మికుల మీద వాళ్ళకు అన్నారు, వాళ్ళకు వేతనాలు అయితే పెంచలేదు. మరి కార్మికులకైతే 2.5 సంవత్సరాల నుండి ఇప్పటికి కూడా వారి జీతాలలో 1,800 రూపాయలు ప్రతి ఒక్క కార్మికునికి కట్ అవుతూ ఉన్నాయి. పీఎఫ్లో మాత్రము డబ్బులు చూపెడతలేవు. మరి ఆ నెల జీతాలు అకౌంట్లో ఉన్నాయా, బడ్జెట్లో పొందుపరచలేదు. మరి ఆ కార్మికుని యొక్క 1,800 రూపాయలు ఎటుపోతున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, కార్మికుని అకౌంట్లు ఇస్తలేరు. దీంట్లో ఎవరి ప్రేమ ఏముంది? ఇంకా రాముని చెరువు అన్నారు, అక్కడ గత ప్రభుత్వం మా ప్రభుత్వము 3.5 కోట్లతోని అభివృద్ధి చేశారు. అక్కడ జరిగింది కేవలము 1.5 కోటి వరకే. మరి ఇంకా 2 కోట్లు ఉన్నాయి కదా, అక్కడ రాముని చెరువు ఎందుకు అభివృద్ధి చేస్తలేరు ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ మేయర్ గారు కానీ? దీనిపైన మేము అడుగుతూ ఉంటే కూడా కలెక్టర్ గారు మేయర్ గారు లేచిపోవడం చాలా బాధాకరం. మరి మేము మాట్లాడుతూ ఉంటేనే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఈ బడ్జెట్ పెట్టడం ఎందుకు, కౌన్సిల్లో మీటింగ్ జరపడం ఎందుకు, ఇంతమందికి బడ్జెట్ అని కాపీలు పంపించడం ఎందుకు? వాళ్ళే చేసుకోవచ్చు కదా, మాది మెజార్టీ ఉంది, మేము ఇట్లనే చేస్తామని వెళ్ళిపోయిన ధోరణి కూడా అక్కడ సమావేశం వచ్చిన వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పట్టణంలో చాలా ట్రాఫిక్ సమస్య ఉన్నది, అందరూ కూడా గమనించాలి. ఏదైనా ఎక్కడైనా రోడ్లు కానీ ఏదైనా పని చేసేటప్పుడు 1 వేలో చేయాలి. మొత్తం కూడా దీన్ని ఒక కెనాల్ వర్క్ లెక్క వేసి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కొక్కసారి ఆ శ్రీనివాస టాకీస్ కాడ నుండి రైల్వే స్టేషన్కు పోవాలంటే ఒక ½ అవర్ పడుతుంది. దానిలో ట్రాఫిక్ రూల్స్ లేవు, రోడ్లు బంద్ చేయరు, ఒక దిక్కు పొక్లీ నడుస్తూనే ఉన్నది, ఒక జేసీబీ నడుస్తూనే ఉన్నది, ట్రాక్టర్లు పెడుతూనే ఉన్నారు, ప్రజల మీద కూడా ప్రమాదం జరిగే సందర్భాలు ఉంటాయి. దాన్ని మరి మేయర్ గారు కూడా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతాలైన సీసీ ఏరియాలో అక్కడ ఉన్న టేలర్లన్నింటినీ కూడా తొలగించి అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కడతా అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఎట్లాంటి టాయిలెట్స్ మాత్రం కడతలేదు. అదేవిధంగా సీతారాంపల్లిలో బస్తీ దవాఖానా పేరిట నడుస్తూ ఉన్నది, అది ఇప్పటికి కూడా ఓపెన్ అయితలేదు. పనులు కూడా తొందరగా వేయాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి, వేసవి సీజన్లో సీతారాంపల్లి అయినటువంటి కోల్బెల్ట్ ప్రాంతాలైన అమృత్ స్కీమ్ కింద కోల్బెల్ట్లో 8 ట్యాంకీలు పెట్టారు. ఎక్కడెక్కడంటే సాయిబాబా టెంపుల్ ఒకటి, హనుమాన్ టెంపుల్ ఒకటి, నందనవనం పార్క్ ఒకటి, ఇందిరమ్మ కాలనీ ఒకటి, విలేజ్ నస్పూర్లో ఒకటి, సీతారాంపల్లి ఒకటి, శ్రీరాంపూర్ బస్టాండ్. ఈ 7 ట్యాంకీలకు సంబంధించింది ఎక్కడ కూడా
ఇది 75 కోట్ల వరకు. ఇది సీతారాంపల్లిలో పీటీపీ అంటే ఈ 7 ట్యాంకీలకు అనుబంధం చేసే శుద్ధి కర్మాగారం అక్కడ ఉంది. అక్కడ ఇవారకు ఈ 75 కోట్ల వర్క్ లేదు. కేవలం ఒక హనుమాన్ టెంపుల్ దగ్గరే వర్క్ జరుగుతూ ఉన్నది. మిగతా కూడా ఇవరకు పనులు కూడా ఈ వేసవిలో పూర్తి కాలేదు. ఈ పనులు స్టార్ట్ అయ్యి 1.5 సంవత్సరంన్నర అవుతూ ఉంది. మరి ఎందుకు చేస్తలేరు? అభివృద్ధి మేము చేస్తున్నాం అంటారు కదా, అభివృద్ధి ఎందుకు చేస్తలేరు? ఇక్కడ ఈ ట్యాంకీలు అనేది ప్రజల అవసరాల కొరే కదా ఈ 75 కోట్లు పెట్టింది అమృత్ స్కీమ్ కింద. ఇది గత ప్రభుత్వంలో మేము ప్రపోజల్ చేసి మా దివాకర్ రావు గారు పంపించారు. ఇదే స్కీమ్. మరి ఎందుకు ఈ వర్క్ చేస్తలేరు? ప్రజలకు నీటి సమస్య ఉన్నప్పటికీ ఎందుకు ఇస్తలేరు ఈ నీటిని కూడా అని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే కోల్ బెల్ట్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి ల్యాండ్ అయినప్పుడు కూడా గౌరవ కేసీఆర్ గారు అప్పుడు 76 జీవో ద్వారా సింగరేణిలో పట్టాలు 3000 పైచీలకి ఇప్పించారు. కొన్ని జాగాల్లో డీడీలు కట్టినా కూడా